హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు కార్ గైడ్. గైస్, ఈరోజు మనము 2024 హోండా ఎలివేట్ కంప్లీట్ రివ్యూ అనేది చూద్దాము. సో ఇప్పుడు మనం చూస్తున్నది వచ్చేసరికి టాప్ అండ్ వేరియంట్ అయినటువంటి ZX వేరియంట్ అనమాట. ఈ కార్ వచ్చేసరికి టోటల్గా 7 మోనోటోన్ కలర్స్లో ఉంటుంది. లైక్ బ్లూ, రెడ్, వైట్, సిల్వర్, గ్రే, బ్రౌన్, ఇట్లా డిఫరెంట్ 7 కలర్స్లో ఉంటుంది. అలాగే 3 డ్యూయల్ టోన్ కలర్స్లో ఉంటుంది. ఓవరాల్గా ఎక్స్టీరియర్ వైజ్గా చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూడండి, LED DRL అనమాట. ఇది ఇట్ విల్ యాక్ట్ యాజ్ అ టర్న్ ఇండికేటర్. సో ఎల్ఈడిలో ఉంటుంది. అలాగే LED హెడ్ ల్యాంప్స్ కూడా ఉంటాయి. చూడండి, లో బీమ్కి అలాగే హై బీమ్కి సపరేట్గా ఇచ్చారు. చాలా బాగుంటుంది ఇది సెటప్ అనేది. అండ్ చూడ్డానికి డిజైన్ అనేది చాలా స్లీక్ ఉందన్నమాట. అంటే పెద్దగా లేదు, చూడ్డానికి చాలా చిన్నగా స్లీక్గా నీట్గా ఉంది. అలాగే LED ప్రొజెక్టర్లో ఫాగ్ ల్యాంప్ కూడా వస్తుంది. ఈ టూ కూడా ప్రొజెక్టర్ అనమాట. ఎవ్రీథింగ్ LED వస్తుంది, దట్టు ప్రొజెక్టర్ వస్తుంది సెటప్ అనేది. రెండు DRLస్ని కనెక్ట్ చేస్తూ క్రోమిక్ ట్రీట్మెంట్లో వస్తుంది అనమాట. మెయిన్ గ్రిల్ కూడా చూడండి ఎలా ఉందో. ఇది కంప్లీట్లీ గ్లాస్ బ్లాక్లో వస్తుంది. సెంటర్లో హోండా బ్యాడ్జింగ్ ఉంటుంది. అండ్ రేడియేటర్ గ్రిల్ చూడండి, ఇది వచ్చేసరికి మ్యాట్ బ్లాక్లో ఉంటుంది అనమాట. అలాగే స్కిడ్ ప్లేట్ చెక్ చేయొచ్చు. ఇక్కడ గ్రే కలర్లో స్కిడ్ ప్లేట్ వస్తుంది. అండ్ ఈ కారు 210 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ వస్తుంది. అందుకే ఆ థీమ్ మనకు అర్థం అవడం కోసం ఇట్లా రఫ్ ప్యాచ్ అనేది సెటప్ చేసి వీళ్ళు చూపించడం జరిగింది. అంటే ఇట్లాంటి రఫ్ ప్యాచ్కి కూడా మనం వెళ్ళొచ్చు అనమాట. సో ఇప్పుడు మనము సైడ్ ప్రొఫైల్లో ఉన్నాము. సైడ్ ప్రొఫైల్లో చూడండి, 17 ఇంచ్ డ్యూయల్ టోన్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్ వస్తాయి. సో ఫ్రంట్లో డిస్క్ బ్రేక్స్ వస్తున్నాయి. ORVMs చూడండి, ఇందులోనే టర్న్ ఇండికేటర్ ఉంటుంది. LED టర్న్ ఇండికేటర్ అనమాట. ఇందులో చూడండి 360 డిగ్రీ కెమెరా కూడా ఉంటుందన్నమాట. సైడ్ దీన్ని మనము ఎలక్ట్రికల్గా అడ్జస్ట్ చేయొచ్చు, యాజ్ వెల్ యాజ్ ఫోల్డ్ కూడా చేయొచ్చు అనమాట. ఈ కార్ అనేది కీలెస్ ఎంట్రీతో వస్తుందన్నమాట. సో అందుకే ఇక్కడ రిక్వెస్ట్ సెన్సార్ ఉంది. రిక్వెస్ట్ సెన్సార్ అనేది డ్రైవర్ సైడ్ ఉంటుంది, ప్యాసింజర్ సైడ్ కూడా ఉంటుందన్నమాట. క్రోమ్ ట్రీటెడ్ డోర్ ఓపెనర్స్ ఉంటాయి. అలాగే విండో క్రోమ్ లైనింగ్ ఉంటుంది. అలాగే ఏ పిల్లర్ అనేది బాడీ కలర్లో ఉంది. బి పిల్లర్ చూడండి ఇట్లా బ్లాక్లో ఉందన్నమాట. సిల్వర్ కలర్లో రూఫ్ రైల్స్ ఉంటాయి. ఈవెన్ ఇందులో సింగిల్ పెన్ సన్ రూఫ్ కూడా వస్తుందన్నమాట. సో సైడ్ ప్రొఫైల్లో చూడండి, ఒకసారి గ్రౌండ్ క్లియరెన్స్ మీరు చెక్అవుట్ చేయండి. కార్ అనేది ఎంత గ్రౌండ్ క్లియరెన్స్ ఉందో, హైయెస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ అనమాట. ఇప్పుడు మార్కెట్లో ఏవైతే కార్స్ ఉన్నాయో వాటిల్లో ఇది హైయెస్ట్ గ్రౌండ్ క్లియరెన్స్తో వస్తుంది. అలాగే సైడ్ చూడండి, మ్యాట్ బ్లాక్లో ఉంటుందన్నమాట. ఇలాగా బాడీ కలర్ ఉంటుంది, మ్యాట్ బ్లాక్ ఉంటుంది. బాడీ సైడ్ క్లాడింగ్ కూడా చెక్ చేయొచ్చు. రన్నింగ్ బోర్డు, రియర్లో డ్రమ్ బ్రేక్స్ వస్తున్నాయి. షాక్ ఫిన్ యాంటీనా ఉంటుంది టాప్లో. అదేవిధంగా స్పాయిలర్ ఉంటుంది. ఇందులోనే హై మౌంటెడ్ స్టాప్ ల్యాంప్ ఉంటుందన్నమాట. వైపర్, వాషర్, డీఫాగర్, ఎవ్రీథింగ్ ఫీచర్స్ ఉంటాయి ఇందులో. టైల్ ల్యాంప్స్ చూడండి, ఇట్లా LED టైల్ ల్యాంప్స్ వస్తాయి. చాలా ప్రీమియంగా ఉంటాయి. ఇది కనెక్టింగ్ టైప్ LED టైల్ ల్యాంప్ అయితే కాదు. కాకపోతే ఏంటంటే ఇట్లా ఏదైతే స్లాట్ ఉందో స్లాట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. అలాగే ఇక్కడ చూడండి, టర్న్ ఇండికేటర్ అలాగే రివర్స్ లైట్ అనేవి హాలోజన్లో ఉన్నాయి. ఇవి మాత్రం LED అనమాట. ఎలివేట్ బ్యాడ్జింగ్ చూడొచ్చు క్రోమిక్లో. రియర్ పార్కింగ్ కెమెరా ఉంటుంది. ఇక్కడ ఉన్న ఎలక్ట్రోమాగ్నెటిక్ బటన్ క్లిక్ చేసి బూట్ని యాక్సెస్ చేయొచ్చు అనమాట. బూట్ స్పేస్ అనేది 458 లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ ఉంటుంది ఈ కార్లో. సో ఇది ఏంటంటే సెగ్మెంట్లో బెస్ట్ బూట్ స్పేస్ అని చెప్పొచ్చు అన్ని కార్స్తో కంపేర్ చేసుకుంటే. ఇక్కడ చూడండి, బూట్ ల్యాంప్ ఉంటుందన్నమాట. అలాగే సేమ్ 17 ఇంచ్ సైజ్లో స్పేర్ వీల్ అనేది ఇవ్వడం జరిగింది. స్టీల్ వీల్ అనమాట, ఇది అలాయ్ వీల్ అయితే కాదు. ఈవెన్ రియర్ పార్సల్ ట్రే కూడా వస్తుంది. ఇంకా లోవర్ బంపర్లో చూస్తే ఎవ్రీథింగ్ మ్యాట్ బ్లాక్లో ఉంటుంది. అలాగే ఇక్కడ చూడండి, గన్ మెటల్ గ్రే కలర్లో రియర్ స్కిడ్ ప్లేట్ కూడా చెక్ చేయొచ్చు. 4 రియర్ పార్కింగ్ సెన్సార్స్ ఉంటాయి. ఈ కార్ కీస్ అనేవి ఇలా ఉంటాయి అన్నమాట. సో సింపుల్గా లాక్ అన్లాక్ చేయొచ్చు. అలాగే ఇది హోల్డ్ చేసి పట్టుకుంటే ఆటోమేటిక్గా ఇంజిన్ కూడా స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. అంటే రిమోట్ నుంచి మనము ఇంజిన్ స్టాప్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇంటీరియర్స్ వచ్చేసరికి ఎలా అంటే బ్రౌన్ కలర్ విత్ బ్లాక్, అంటే కంప్లీట్గా ఇది ఏంటంటే డ్యూయల్ టోన్ ట్రీట్మెంట్లో ఉంటుందన్నమాట. చూడడానికి చాలా లగ్జూరియస్గా ఉంటుంది. డాష్ బోర్డ్ మనం ఏదైతే చూస్తున్నామో ఇక్కడ హార్డ్ ప్లాస్టిక్ ఉంది. అలాగే వుడెన్ సార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంది. ఇక్కడ చూడండి, సాఫ్ట్ టచ్ ట్రీట్మెంట్ ఉందన్నమాట. చాలా సాఫ్టీగా ఉంది. అండ్ స్టిచ్చింగ్ కూడా చెక్ చేయొచ్చు. ఇందులో 10.25 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఉంటుంది. ఇది వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లేకి సపోర్ట్ చేస్తుంది. దీంట్లో 4 స్పీకర్స్, 4 ట్వీటర్స్ ఉంటాయి. మ్యూజిక్ సిస్టమ్ అనేది క్వాలిటీ చాలా బాగుంటుంది. అలాగే ఫుల్లీ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఉంటుంది. AC వెంట్స్ చెక్ చేయొచ్చు. ఇట్లా హారిజాంటల్గా ఉంటాయన్నమాట సెంటర్ కన్సోల్లోనే. ఇందులో చూడండి 12 వోల్ట్ పవర్ సాకెట్ ఉంటుంది. వైర్లెస్ ఛార్జింగ్ ఫీచర్ ఉంటుంది. 2 USB పోర్ట్స్ అనేవి ఇస్తున్నారు ఇక్కడ. అలాగే సెంటర్ కన్సోల్లో 2 కప్ హోల్డర్స్ ఉన్నాయి. CVT ట్రాన్స్మిషన్ గేర్ నాబ్ కూడా చెక్ చేయొచ్చు. సెంటర్ కన్సోల్లో ఇలా ఉండిద్ది అనమాట. సెంటర్ ఆర్మ్రెస్ట్ కూడా వస్తుంది విత్ డీసెంట్ అమౌంట్ ఆఫ్ స్పేస్తో. అనలాగ్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ వస్తుందన్నమాట. లెఫ్ట్ సైడ్లో టాకోమీటర్ ఉంటుంది. అలాగే రైట్ సైడ్లో స్పీడోమీటర్ ఉంటుంది. సెంటర్లో మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే ఉంటుంది. ఇది కలర్డ్ మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అనమాట. స్టీరింగ్ వీల్ అనేది ఇలా ఉండిద్ది అనమాట. ఇది
లెదర్ ర్యాప్డ్ స్టీరింగ్ వీలు, రౌండెడ్ స్టీరింగ్ వీలు. లెఫ్ట్ సైడ్లో చూడండి కాలింగ్ కంట్రోల్స్ ఉన్నాయి, మల్టీమీడియా కంట్రోల్స్ ఉన్నాయి. రైట్ సైడ్లో క్రూజ్ కంట్రోల్స్ అలాగే అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ బటన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇది టాప్ అండ్ వేరియంట్ కాబట్టి పుష్ స్టార్ట్ స్టాప్ బటన్తో వస్తుంది. ఈ పుష్ స్టార్ట్ స్టాప్ బటన్ అనేది నాట్ ఈవెన్ టాప్ అండ్, ఈవెన్ బేసిక్ వేరియంట్లో కూడా వీళ్ళు పుష్ స్టార్ట్ స్టాప్ బటన్ అనేది యాజ్ అ స్టాండర్డ్గా ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఏసీ వెంట్స్ చుట్టూ చూడండి సిల్వర్ సార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ ఉంది. ఈవెన్ సెంటర్ కన్సోల్లో కూడా సిల్వర్ సార్ట్ ఆఫ్ ట్రీట్మెంట్ అనేది చెక్ చేయొచ్చు. ట్రాక్షన్ కంట్రోల్ ఉంటుంది, అలాగే హెడ్ ల్యాంప్ లెవెలర్ కూడా చెక్ చేయొచ్చు. ఈ స్టీరింగ్ వీల్ అనేది టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ అడ్జస్టబుల్ స్టీరింగ్ వీల్ అనమాట. ఇక్కడ చూడండి బానెట్ ఓపెనర్ అలాగే ఫ్యూయల్ లిడ్ ఓపెనర్ అనేది చెక్ చేయొచ్చు. డెడ్ పెడల్ కూడా ఆఫర్ చేస్తున్నారు. డోర్ ప్యాడ్స్లో కూడా సాఫ్ట్ టచ్ ట్రీట్మెంట్ అనేది చెక్ చేయొచ్చు. బ్రౌన్ కలర్లో లెదర్ ట్రీట్మెంట్ అనమాట. ఇది స్టిచ్చింగ్ కూడా చూడొచ్చు ఎంత లగ్జూరియస్గా ఉందో. ట్విట్టర్ ప్లేసింగ్ ఉంటుంది, అలాగే స్పీకర్ ప్లేసింగ్ కూడా చెక్ చేయొచ్చు మీరు ఇక్కడ. 4 పవర్ విండోస్ ఉంటాయి, అలాగే ఓఆర్విఎమ్స్ కంట్రోలర్ అలాగే ఫోల్డ్ చేసుకునే కంట్రోలర్ కూడా చెక్ చేయొచ్చు. బాటిల్ హోల్డర్ ఉంటుంది చూడండి. ఇంకా సీట్స్ గురించి మాట్లాడితే సీట్స్ అనేవి చాలా లగ్జూరియస్గా ఉంటాయి. ఒకసారి మీరు ఇక్కడ హెడ్ రెస్ట్ చూడండి ఎంత వైడ్ ఉందో, చాలా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు ఈ సీట్స్ అయితే మాత్రము. కంప్లీట్లీ లెదర్ సీట్స్ అనమాట, దట్టు బ్రౌన్ కలర్లో ఉంటాయి. సీట్స్ యొక్క సపోర్ట్ అయినా కానీ, కుషన్ అయినా కానీ, లంబార్ సపోర్ట్ అయినా కానీ చాలా బాగుంది. అన్ని అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్తో వస్తాయి సీట్స్ అనేవి. ఇది మాన్యువల్లీ హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్ అనమాట. ఇందులో సింగిల్ పెన్ సన్ రూఫ్ వస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆటోమేటిక్ కనుక తీసుకున్నట్లయితే 7 స్పీడ్ ప్యాడల్ షిఫ్టర్స్ కూడా వస్తాయి. ఇక్కడ చూడండి ప్లస్ మైనస్ అని. సో ఇక్కడ నుంచి కూడా మీరు గేర్స్ అనేవి షిఫ్ట్ చేసుకోవచ్చు అనమాట. ఆటో డిమింగ్ ఐఆర్మిఎం వస్తుంది, అలాగే ఫ్రంట్లో రీడింగ్ ల్యాంప్స్ ఉంటాయి. సింగిల్ పెన్ సన్ రూఫ్ వస్తుంది అనమాట. దాని కంట్రోల్స్ కూడా ఇక్కడే ఇవ్వడం జరిగింది. ప్యాసింజర్ సైడ్ సన్ వైజర్లో వ్యానిటీ మిర్రర్ విత్ ల్యాంప్ వస్తుంది. డ్రైవర్ సైడ్ సన్ వైజర్లో ఓన్లీ వ్యానిటీ మిర్రర్ మాత్రమే ఇస్తున్నారు. సో ఓవరాల్గా డాష్ బోర్డ్ అనేది చూడడానికి ఇలా ఉంటుంది గైస్. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఫ్రంట్ డ్రైవర్ సీట్లో కనుక కూర్చున్నట్లయితే ఇలా ఉండిద్ది అనమాట వ్యూ అనేది. రియర్ డోర్లో కూడా సాఫ్ట్ టచ్ ట్రీట్మెంట్ వస్తుంది బ్రౌన్ కలర్లో. సో ఫీల్ అనేది చూడొచ్చు మీరు. స్టిచ్చింగ్ కూడా ఉంటుందన్నమాట. రియర్లో కూడా ట్విట్టర్ ప్లేసింగ్ అలాగే స్పీకర్ ప్లేసింగ్, టోటల్గా 4 స్పీకర్స్ 4 ట్విటర్స్ అనేవి ఉంటాయి. రియర్లో కూడా చూడండి 2 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్లు వస్తున్నాయి. వీటి యొక్క సైజు కూడా చూడొచ్చు ఎంత వైడ్ ఉందో. అలాగే రియర్లో సెంటర్ ఆర్మ్ రెస్ట్ వస్తుంది విత్ 2 కప్ హోల్డర్తో. ఈ సీట్ని మనము 60-40 రేషియోలో స్ప్లిట్ చేసుకోవచ్చు అనమాట. ఇట్లా అవసరం లేదనుకున్నట్లయితే అన్ఫోల్డ్ చేసి నార్మల్గా యూస్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను సెకండ్ రోలో కూర్చున్నాను. ఏదైతే మనం డ్రైవర్ సీట్ చూస్తున్నామో డ్రైవర్ సీట్ అనేది కంప్లీట్లీ వెనక్కి జరిపి ఉందన్నమాట. సో ఒకసారి చూడండి ఎంత నీ రూమ్ ఉందో, అలాగే అండర్ ద సపోర్ట్ కూడా చెక్ చేయొచ్చు మీరు ఎలా ఉందో. ఇంత నీ రూమ్ అనేది అసలుకి చాలా రేర్ అనమాట. దట్టు నేను సీట్ కంప్లీట్గా డ్రైవర్ సీట్ ఏదైతే ఉందో దాన్ని కంప్లీట్గా వెనక్కి జరిపాను. ఈవెన్ దో మీరు నీ రూమ్ చెక్ చేయొచ్చు. ఎక్స్ట్రీమ్లీ సాటిస్ఫైడ్ నీ రూమ్ అనమాట ఇది. అలాగే ఇక్కడ రియర్లో పాకెట్స్ వస్తాయి. ఈవెన్ ఇక్కడ మొబైల్ ఫోన్ పెట్టుకునే పాకెట్ కూడా వస్తుంది అనమాట. ఇది ఎక్సలెంట్ థింగ్. అండ్ రియర్లో కూడా ఒక రీడింగ్ ల్యాంప్ వస్తుంది. అండ్ రియర్లో ఏసీ వెంట్ కూడా చెక్ చేయొచ్చు మీరు ఇక్కడ. ఒకసారి ఏదైతే ప్యాసింజర్ సీట్ మనం చూస్తున్నామో ఈ సీట్ వచ్చేసరికి కంప్లీట్గా ముందు జరిపాను. ఎందుకంటే మీకు మినిమము మ్యాక్సిమము లెగ్ రూము ఒక క్లియర్ కట్ ఐడియా ఇవ్వడం కోసం అలాగ అడ్జస్ట్ చేశాను అనమాట. ఒకసారి ఇక్కడ చూడండి ఏదైతే మనం ఇక్కడ చూస్తున్నామో ఇది కొంచెం పైకి ఉందన్నమాట, ఫ్లాట్గా లేకుండా పైకి ఉంది. సో దట్ ఏమవుతుందంటే మనం కూర్చోవడానికి కూడా మంచి సపోర్ట్ ఇస్తుంది. ఇట్లా ఇప్పుడు కాళ్ళు మనం కొంచెం ఇట్లా క్రాస్ అని పెడతాం కదా, సో మంచి సపోర్ట్ వస్తుంది. ఎవరైతే హోండా ఎలివేట్ యూజ్ చేస్తున్నారో వాళ్ళకి అర్థమవుతుంది నేను చెప్పేది. ఇఫ్ ఇన్ కేస్ మీకు అర్థం కాకపోతే ఒకసారి మీరు డెమో వెహికల్ చూడండి, ఈజీగా అర్థమవుతుంది. సో ఒకసారి హెడ్ రూమ్ కూడా చెక్ చేయొచ్చు ఎలా ఉందో. హెడ్ రూమ్ కూడా చాలా బాగుంది ఈ కార్లో. నా సైజ్ ఆఫ్ పీపుల్ 3 మెంబర్స్ చాలా కంఫర్టబుల్గా కూర్చోవచ్చు. అండ్ సెంటర్లో ఒక హంప్ కూడా చెక్ చేయొచ్చు. కానీ లెగ్ రూమ్ ఏదైతే చూస్తామో అసలుకి ఎక్స్ట్రీమ్లీ సాటిస్ఫైడ్ లెగ్ రూమ్ అనమాట. ఇది చాలా కంఫర్ట్గా ట్రావెల్ చేయొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీరు కనుక చాలా లెంత్ ఉంటారు, మంచిగా కూర్చోవాలి, మోకాళ్ళ నొప్పులు ఉంటాయి అనుకునే వాళ్ళు డెఫినెట్గా ఈ కార్ని కన్సిడర్ చేయొచ్చు. సో గైస్ ఇదన్నమాట కంప్లీట్గా ఫుల్ డీటెయిల్స్ అబౌట్ హోండా ఎలివేట్ ఇంటీరియర్స్ ఎక్స్టీరియర్స్. సో ఇంకా ఈ కార్లో సేఫ్టీ ఫీచర్స్ గురించి మాట్లాడితే 6 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, ABS, EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ట్రాక్షన్ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, వెహికల్ స్టెబిలిటీ అసిస్ట్ లాంటి మంచి ఫీచర్స్ ఉంటాయి. సో సేఫ్టీ వైజ్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వదు. గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకున్నా కానీ 210 mm ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ వస్తుంది. మీకు క్యాబిన్ స్పేషియస్గా ఉంటుంది. బూట్ స్పేస్ 458 లీటర్స్ ఉంటుంది. అన్నీ అసలుకి చాలా బాగున్నాయి. వెల్ ప్యాక్డ్ కార్ అని చెప్పొచ్చు. సైజు కూడా చూడడానికి సైజ్ చూడండి ఒకసారి, ఒక ప్రాపర్ బాక్సీ షేప్లో ఉంటుంది కార్ అనేది. ముందర కర్వ్ ఇట్లాంటివి రాకుండా
ప్రాపర్ ఎస్యూవీకి అనే పేరుకి ప్రాపర్గా ఫుల్ జస్టిస్ చేస్తుంది ఈ కారు. అండ్ ఇక ఇంజిన్ గురించి మాట్లాడితే 1.5 లీటర్ 4 సిలిండర్ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్లో ఉంటుంది. హైబ్రిడ్ ఇంజిన్ అయితే రావట్లేదు, ఎలా అయితే మనకు హోండా సిటీలో ఇస్తున్నారో ఆ హైబ్రిడ్ ఇంజిన్ రావట్లేదు, బట్ ఓన్లీ న్యాచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ వస్తుంది. ఈ ఇంజిన్ అనేది 121 PS ఆఫ్ పవర్, 145 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ వరకు జనరేట్ చేస్తుంది. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ CVT ట్రాన్స్మిషన్స్లో అవైలబుల్గా ఉంటుంది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు మాన్యువల్ తీసుకుంటే 15 కిలోమీటర్స్ వరకు వీళ్ళు మైలేజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు. CVT కనుక ఆప్ట్ చేస్తే 16 km/లీటర్ వరకు మైలేజ్ అనేది ఆప్ట్ చేస్తున్నారు. సో ఇది గైస్ ఓవరాల్గా 2024 హోండా ఎలివేట్ టాప్ అండ్ వేరియంట్ అయినటువంటి ZX వేరియంట్ యొక్క కంప్లీట్ రివ్యూ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా మన తెలుగు కార్ గైడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.